హాయ్ అండి. అందరూ బాగున్నారు కదండీ! ఈరోజు మనం బంగాళదుంప మసాలా కర్రీ ఎలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను బంగాళదుంపలను పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉడకపెట్టుకున్నాను ప్రత్యేకంగా. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరుకులు, ఇలా ఉల్లిపాయ వేసుకొని వేయించుకున్నాను. అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇది ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు ఆడిన పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ టమాటా ప్యూరీని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులో ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పొటాటో ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మన బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్.